ఒకటవ వార్డులో బీసీ కాలనీలో బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. దుబ్బాక మున్సిపల్ 1వ వార్డు ప్రజలతో తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మత్తుల గాల్రెడ్డి ఆధ్వర్యంలో 1వ వార్డులోని బీసీ కాలనీలో బీడీ కార్మికుల సమస్యలు, వాటి పరిష్కారం కొరకు మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు న్యాయం చేస్తామని, పేద ప్రజల భవిష్యత్తు కోసం అనేక పథకాలు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. దుబ్బాక మున్సిపల్ 1వ వార్డులోని బీడీ కార్మికుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని, ఉపాధి కల్పిస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్వా రజిత నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిన్న పరిశ్రమలకు ఇసరాకుల కంపెనీ జూట్ బ్యాగుల్లో అదొక వ్యవస్థ కావాలంటే ఇంకొక 17,000 మంది ఊరు చూపెట్టాలని వాళ్ళ బాధ. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా వాళ్ళకి ఎంతో ప్రాంతాలలో 2 గుంటలు వాళ్ళకి పరిశ్రమ కావాలి. వస్తారు అయిపోయిందా? ఇందిరమ్మ ఇల్లు కూడా లేవా వీళ్ళకి? నేను చెప్తా. సమస్యలలో వీళ్ళకి ప్రధానమైనటువంటి ఊర్లో 20 వార్డులలో ఆగమ్మ 20 వార్డుల అంత్యోదయ కార్డులు ఒక చిన్న పరిశ్రమల ద్వారా ఇస్తారాకుల కంపెనీ జూటు బ్యాగులతో 10 మందికి లోన్ ద్వారా మనం చేస్తే మిగిలిన వాళ్ళు కట్టుకొని 50% సమస్యలు ఉన్నాయి సార్. వీళ్ళు ఓన్లీ బీడీలు చేసుకుంటూనే బతికే కుటుంబాలు, వేరే భూమి జాగాలు ఏం లేవు, గుంటడి జాగాలు లేదు, వీళ్ళు నాట్లే ఓరు కైకిలు ఓరు ఎదుగురాలు ఉన్నప్పుడు ముత్యంలో ఉన్నప్పుడు బిచ్చి ఇంద్రమ్మ పీరియడ్ల పట్టాలు ఇచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం ఆ పట్టాలను వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ బిల్డింగులు కట్టి వీళ్ళకు దానికి పునరావాసం కింద మరి ప్లాట్ ఇయ్యాలి అవి డబ్బులు ఇవ్వాలి. కానీ 50,000 లక్షనో అప్పుడు ఎంతో విలువ ఉందో అది ఇవ్వాలి. సరే వీళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి ఇవన్నీ ఇంద్రమ్మ ఇళ్ళే అన్న, ఇంద్రమ్మ ఇళ్ళలోనే ఉంటారు. ఇప్పుడు పిల్లలు అయ్యారు, ఒక కుటుంబం 3 అయ్యారు, చిన్నగా ఉంటారు. అదొక సమస్య ఉన్నది. నిరుద్యోగ వ్యవస్థ ఘోరంగా ఉందన్న. వీళ్ళు బీడీ కంపెనీలలో అన్న కంపెనీలలో పనిచేస్తారు. కొంచెం ఏదైనా కంపెనీలలో అది కానీ లెన్స్ అన్ని ఖరాబ్ అయిపోయింది తంబాకుతో. ఇక మా తరపున మీరు ఒక చిన్న లెటర్ ఆయన ఎవరిదైతే భూమి పోయిందో ఫస్ట్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఏదో ఒక కంపెన్సేషన్ అన్న ల్యాండ్ అన్న ఎక్కడన్నా ఇప్పిస్తారు. తర్వాత మీరు అన్నట్టు ఒక జూట్ ఇక్కడ వచ్చి పెట్టమని ఒక జూట్ కంపెనీ అది చేద్దాం. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు మీకు జాగా ఉంటే ఈ సంవత్సరం వస్తే మీరు శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వండి. అదే ఫస్ట్ అదే చెప్పినా కదా, అది వచ్చిన తర్వాతనే మీకు ఇల్లు వస్తుంది. ఇంకెవరికైనా ఉన్నాయి అనుకో జాగాలు ఉన్నాయి అనుకో వాళ్ళకు ఇమీడియట్లీ ఇస్తాం. సరేనా? అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్.
అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.